అందరికీ నమస్కారం. వృషభరాశివారికి మే 12, 13, 14 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశిలో పుట్టినవాళ్లు అంటేనే ఓ ప్రత్యేకమైన ఆకర్షణ, స్థిరత్వం కనిపిస్తుంది. శుక్రుడు అధిపతి కావడం వల్ల వీళ్లలో కళాత్మకత, సౌందర్యారాధన ఎక్కువ. భూతత్వ రాశి అవ్వడం వల్ల ఓర్పు, సహనం వీళ్లకి పెట్టని ఆభరణాలు. ఏ పని మొదలుపెట్టినా ఆచితూచి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతారు. తొందరపాటు వీళ్ల డిక్షనరీలోనే ఉండదు. అందుకే వీళ్లు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా ఉంటాయి. భూమి ఎలాగైతే అన్నింటినీ భరిస్తుందో అలాగే వీళ్లు కూడా కష్టనష్టాలను ఓర్పుతో ఎదుర్కొని నిలబడతారు. వీళ్ల నమ్మకమే వీళ్ల బలం. వృషభరాశివాళ్లు చాలా ఆచరణాత్మకంగా ఆలోచిస్తారు. గాలిలో మేడలు కట్టడం వీళ్లకి నచ్చదు. వాస్తవానికి దగ్గరగా ఉంటూ తాము అనుకున్నది సాధించడానికి నిరంతరం శ్రమిస్తారు. వీళ్లకి అందమైన వస్తువులు, సౌకర్యవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి పనిచేసి తమకంటూ ఓ మంచి జీవితాన్ని నిర్మించుకుంటారు. ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో వీళ్లు చాలా నమ్మకంగా, స్థిరంగా ఉంటారు. తమ వాళ్లకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీళ్ల స్నేహం చాలా విలువైంది. ఒక్కసారి మనసు ఇస్తే జీవితాంతం తోడుంటారు. ఇక వీళ్ల పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా ఒక విషయం మనసుకు నచ్చితే దాని సాధించే వరకు వదలరు. కొంచెం మొండి పట్టుదల కూడా ఉంటుంది. కాని అది కూడా వాళ్ల లక్ష్య సాధనకు ఒక రకంగా ఉపయోగపడుతుంది. ప్రశాంతంగా, నెమ్మదిగా కనిపించినా అవసరమైనప్పుడు తమ వాదనను బలంగా వినిపించగలరు. ఇతరులకు సాయం చేయడంలో కూడా వీళ్లు ముందుంటారు. నమ్మినవాళ్లకు అండగా నిలబడతారు. మొత్తమీద వృషభరాశివాళ్లు ఓర్పు, పట్టుదల, ఆచరణాత్మకత, ప్రేమ, నమ్మకం కలగలిపిన ఓ చక్కటి వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం. వృషభరాశివారికి మే 12, 13, 14 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 12వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశివారికి ఈ సోమవారం కుటుంబపరంగా, వృత్తిపరంగా కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. నూతన దంపతులు ఈ రోజు ఒకరికొకరు దగ్గరవుతారు. ప్రేమానురాగాలతో గడుపుతారు. కార్యాలయంలో మీ పనులపై పూర్తి ఏకాగ్రత అవసరం. మీ తోబుట్టువులతో సమయం సరదాగా, నవ్వులతో గడిచిపోతుంది. పిల్లలు తల్లిదండ్రుల మాట విని వారికి విధేయులుగా ఉంటారు. ఇంట్లోని వయస్సు పైబడిన వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే ఈ రోజు మీ ఇంట్లో ప్రశాంతమైన, సంతోషకరమైన వాతావరణముంటుంది. మీ తోబుట్టువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. వారితో కలిసి కొన్ని సరదా కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లలు మీ మాట వినడం మీకు ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు, అంటే కడుపు నొప్పి వంటివి ఇబ్బంది పెట్టే అవకాశముంది. ఆహారం విషయంలో నియంత్రణ పాటించడం, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బయటి తిండికి సాధ్యమైనంత దూరంగా ఉండండి. కొందరికి తలనొప్పి కూడా రావచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం మరిచిపోవద్దు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో పనిమీద పూర్తి దృష్టి సారించడం చాలా అవసరం. మీ ఏకాగ్రత తగ్గితే పనులలో జాప్యం జరగవచ్చు లేదా తప్పులు దొర్లవచ్చు. మీ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తే పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలగండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆర్థిక స్థితి పరంగా ఈ రోజు మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధ సంచార ప్రభావం వల్ల డబ్బు అనవసరమైన వస్తువుల మీద ఖర్చు అయ్యే సూచనలున్నాయి. ఆన్లైన్లో ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి మోసపోకండి. షాపింగ్ చేసేటప్పుడు మీ బడ్జెట్ను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అవసరం లేని వస్తువులను కొనాలనే కోరికను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఎటువంటి పెట్టుబడులు పెట్టవద్దు. వ్యాపారస్తులకు ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించండి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడం వ్యాపార అభివృద్ధికి దోహదపడుతుంది. ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత చాలా ముఖ్యం. ఈరోజు పెద్దగా రిస్కులు తీసుకోకుండా ఉన్న వ్యాపారాన్ని స్థిరంగా నడిపించడంపై ఎక్కువ దృష్టి పెట్టండి. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటారు. సందేహాలను నివృత్తి చేసుకుంటారు. క్రమశిక్షణతో చదవడం వల్ల రాబోయే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. వివాహితులకు, ముఖ్యంగా నూతన దంపతులకు ఈ రోజు చాలా మధురంగా గడుస్తుంది.
మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమగా ఉంటారు. పాత దంపతులు కూడా తమ బంధంలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతారు. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లేదా కలిసి బయటకు వెళ్లడం వంటివి మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి. వృషభరాశివారికి మే 13వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వృషభరాశివారికి చాలా ఉత్తమమైన రోజుగా చెప్పవచ్చు. అనేక శుభ ఫలితాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో మీరు చిన్న ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు మేలు చేస్తాయి. ముఖ్యమైన విషయాలపై ఇతరులు మీ సలహా తీసుకోవడానికి ఇష్టపడతారు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కొన్ని చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు, సఖ్యత వెల్లివిరుస్తాయి. మీ మాటలకు, మీ నిర్ణయాలకు కుటుంబంలో మంచి ఆమోదం లభిస్తుంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాల్లో మీ సలహాలు కీలకమవుతాయి. కొందరు బంధువుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి సంతోషంగా గడుపుతారు. చిన్న విహారయాత్రలకు కూడా అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. మీలో నూతన శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే కాళ్ళు, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కొంచెం జాగ్రత్త వహించాలి. అతిగా శ్రమ పడకుండా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. ప్రతిరోజూ యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల తలనొప్పి వంటి చిన్న సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు, పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు, సహోద్యోగుల నుండి పూర్తి సహకారం అందుతుంది. కొన్ని కొత్త బాధ్యతలు మీమీద పడే అవకాశముంది. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ మాటతీరు, ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు పెద్దగా ఉండవు. మీ అవసరాలకు తగినంత ధనం చేతికి అందుతుంది. కొందరు అందమైన బట్టలు, ఆభరణాలు లేదా ఇంటికి అవసరమైన వస్తువుల కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశముంది. పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయమే అయినప్పటికీ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మరింత మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు రూపొందించుకున్న వ్యాపార ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఖాతాదారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి మంచి ఆదరణ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో కొత్త ఒప్పందాలను సులభంగా కుదుర్చుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. విద్యార్థులకు ఈ రోజు చాలా ఉత్సాహంగా, విజయవంతంగా ఉంటుంది. చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ ఏకాగ్రత శక్తి బాగుంటుంది. దీనివల్ల క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వివాహితులకు ఈ రోజు చాలా ఆనందకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో మంచి సామరస్యం, అన్యోన్యత ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తారు. కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేరడం వల్ల ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కలిసి కొన్ని మధురమైన క్షణాలను గడుపుతారు. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలమైనది. మీ మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింతగా చిగురిస్తుంది. మీ భాగస్వామి నుండి మీరు ఊహించని బహుమతి లేదా ప్రశంసలు అందుకునే అవకాశముంది. కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవడానికి, ఒకరికొకరు మరింత దగ్గరవడానికి ఇది మంచి రోజు. వృషభరాశివారికి మే 14వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభరాశివారికి బుధవారం కూడా చాలా అనుకూలమైన రోజు. మంగళవారం నాటి సానుకూలత ఈ రోజు కూడా కొనసాగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి, కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. మీ చెడు అలవాట్లను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ వ్యక్తిగత ఎదుగుదలకు దోహదం చేస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ఇంట్లో మీ మాటకు, మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది. మీరు మీ చెడు అలవాట్లను వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాలను కుటుంబ సభ్యులు అభినందిస్తారు. ఇది కుటుంబంలో మీపై గౌరవాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం మిశ్రమ ఫలితాలుంటాయి. సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ బుధ సంచార ప్రభావం వల్ల అప్పుడప్పుడు కడుపుకు సంబంధించిన చిన్న ఇబ్బందులు లేదా స్వల్పంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి పెద్దగా ఆందోళన కలిగించేంత తీవ్రంగా ఉండవు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, రోజూ యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా కార్యాలయంలో అనుకూల వాతావరణం కొనసాగుతుంది. మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి ఎంతో పట్టుదలతో కృషి చేస్తారు. అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. మీ ప్రణాళికలు ఫలించి
మంచి ఫలితాలను ఇస్తాయి. మీ మాటల ద్వారా, మీ ఆలోచనల ద్వారా ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు. ఇది మీ పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా, సంతృప్తికరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి మీరు గట్టిగా ప్రయత్నిస్తారు. డబ్బును ఆచితూచి, జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. షాపింగ్ చేసేటప్పుడు అవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. పొదుపు చేయడంపై దృష్టి సారించండి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు గతంలో వేసుకున్న వ్యాపార ప్రణాళికలు ఇప్పుడు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యాపార విషయాలపై ఇతరులు మీ సలహా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీ వ్యాపార దక్షత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కొత్త ఆలోచనలతో మీ వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి పరుస్తారు. లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులు తమ లక్ష్యాలపై పూర్తి దృష్టి సారిస్తారు. చదువులో మంచి పురోగతి కనబరుస్తారు. కష్టపడి చదివినదానికి మంచి ఫలితాలు పొందుతారు. ఉపాధ్యాయుల నుండి, పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. క్లిష్టమైన పాఠ్యాంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలిగే మేధాశక్తి ఈరోజు మీకు ఉంటుంది. భవిష్యత్ విద్య, ఉద్యోగ ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. వివాహితులకు ఈ రోజు కూడా వైవాహిక జీవితంలో సామరస్యం, ఆనందం కొనసాగుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా, ప్రేమగా గడుపుతారు. ఒకరికొకరు తమ భావాలను, ఇష్టాయిష్టాలను పంచుకుంటారు. కొన్ని చిన్న చిన్న కోరికలు నెరవేరే అవకాశముంది. ఇది మీ ఇద్దరి మధ్య సంతోషాన్ని పెంచుతుంది. మీ బంధం మరింత దృఢంగా, మాధుర్యంగా మారుతుంది. ప్రేమికులకు ఈ రోజు కూడా అనుకూలంగానే ఉంటుంది. మీ సంబంధంలో ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ మరింతగా పెరుగుతాయి. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటారు, అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ బంధం మరింత బలపడి, సంతోషాన్నిస్తుంది. వృషభరాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి కొన్ని తేలికైన పరిహారాలు పాటించవచ్చు. ముఖ్యంగా మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి ప్రీతికరమైన పనులు చేయడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పువ్వులతో పూజ చేయండి. చక్కెర, పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు వంటివి పేదవారికి లేదా ఆడపిల్లలకు దానం చేయడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి, సుఖశాంతులు చేకూరుతాయి. మీరు కూడా శుక్రవారం రోజున తెల్లని లేదా క్రీం రంగు దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీలో ఆకర్షణ శక్తి పెరిగి, అందరితో సత్సంబంధాలు మెరుగుపడతాయి. బుధ సంచారం వల్ల అనవసర ఖర్చులు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పబడింది కాబట్టి, బుధుడి అనుగ్రహం కోసం కొన్ని పనులు చేయాలి. ప్రతి బుధవారం విష్ణుమూర్తిని లేదా వినాయకుడిని పూజించడం మంచిది. ముఖ్యంగా పెసలును దానం చేయడం, లేదా ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల బుధగ్రహ దోషాలు తగ్గుతాయి. విద్యార్థులు చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం కూడా చాలా మంచిది. అలాగే కడుపు నొప్పి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. బయట తిండి తగ్గించండి. తలనొప్పి నివారణకు రోజూ కాసేపు యోగా లేదా ప్రాణాయామం చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంకా మీరు మీ చెడు అలవాట్లను మార్చుకోవడానికి గట్టిగా ప్రయత్నించండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు మృదువుగా, ఎదుటివారిని నొప్పించకుండా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాజకీయాలతో సంబంధమున్నవారు, కార్యాలయంలో పనిచేసేవారు అనవసరమైన వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వారికి సేవ చేయడం వల్ల వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక సూర్యుడికి నమస్కరించి మీ పనులను మొదలుపెట్టడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వృషభరాశివారికి ఎలా ఉండబోతుంది చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.